ప్రభుత్వ వైఫల్యాలు తప్పిదాలను వెలుగులోకి తెస్తున్న సాక్షిపై సర్కారు పెద్దలు కక్ష సాధింపు చర్యలు కొనసాగిస్తూనే ఉన్నారు. ప్రజా వ్యతిరేకత తట్టుకోలేక తప్పుడు కేసులు నమోదు చేస్తూ సాక్షి గొంతు నొక్కటానికి విఫల యత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక కర్నూలులో ఇప్పటికే సాక్షిపై 5 కేసులు నమోదు చేశారు. తాజాగా మరో కేసు నమోదైంది. సాక్షిపై కూటమి సర్కార్ కక్ష సాధింపు చర్యలు ఆపడం లేదు. కర్నూలులో 5 కేసులు నమోదు చేశారు. ఇందులో 2 పోలీసులు అక్రమంగా నమోదు చేస్తే మిగిలిన కేసులు మంత్రి టీజీ భరత్ ఆదేశాలతో నమోదయ్యాయి. క్యాంపు భరతం పట్టేస్తా శీర్షికన సెప్టెంబర్ 13న సాక్షిలో కథనం ప్రచురితమైంది. కర్నూలులో కీలకమైన ఓ ప్రాంతాన్ని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే కుట్ర జరుగుతోందని సాక్షి తన కథనంలో వివరించింది. ఉన్న ఫలంగా క్వార్టర్లు ఖాళీ చేయాలని నోటీసులు అందడంతో ఏ, బి, సి క్యాంపు క్వార్టర్లలో నివాసం ఉంటున్న వారు, ప్రభుత్వ ఉద్యోగులు వరుస ఆందోళనలకు దిగారు. ఎలాగైనా క్వార్టర్లు కూల్చేయాలని భీష్మించిన మంత్రి టీజీ భరత్ క్వార్టర్లు ఖాళీ చేయాల్సిందేనని, లేదంటే కర్ర పట్టుకోవాల్సి వస్తుంది అని బెదిరించారు. దీంతో క్వార్టర్లు కూల్చేయటం, ఖాళీ చేయటం అనేది ప్రభుత్వ నిర్ణయమా, భరత్ వ్యక్తిగత నిర్ణయమా అనే చర్చ నగరంలో జరిగింది. ప్రభుత్వ నిర్ణయం అయితే అందుకు సంబంధించిన ఉత్తర్వులు వెలువరించాలి. భరత్ వ్యక్తిగత నిర్ణయం అయితే క్వార్టర్లు ఖాళీ చేయండనే హక్కు ఆయనకు లేదు. ఇంతవరకు ప్రభుత్వం నుంచి క్వార్టర్లు ఖాళీ చేయాలని ఉత్తర్వులు లేవు. అక్కడ మినీ స్టేడియం నిర్మిస్తామని, ఖాళీ చేయాలంటూ R&B అధికారులు కొంతమందికి నోటీసులు జారీ చేశారు. ఏబీసీ క్వార్టర్లు ఖాళీ చేయాలని, అక్కడ మినీ స్టేడియం నిర్మిస్తున్నామని ఏప్రిల్ 10న R&B ఏఈ, డిఈ, ఈఈలు 39 మందికి నోటీసులు జారీ చేశారు. మినీ స్టేడియం నిర్మిస్తున్నామని నోటీసుల్లో స్పష్టంగా పేర్కొన్నారు. దీని నిర్మాణానికి 5 ఎకరాలు కూడా అవసరం లేదు. అయితే అక్కడ 160 నుంచి 170 ఎకరాల స్థలం ఉంది. మార్కెట్ రేటు ప్రకారం స్థలం విలువ 4,000 నుంచి 5,000 కోట్లుంటుంది. తక్కిన స్థలాన్ని పీపీపీ విధానం ప్రకారం టీడీపీ నేతలు కొట్టేయాలని చూస్తున్నారనే ప్రచారం నడిచింది. అధికార రాజకీయ వర్గాలు కూడా ఈ అంశాన్ని చర్చించాయి. ఇదే విషయాన్ని వివరిస్తూ సెప్టెంబర్ 13న సాక్షి కథనం ప్రచురించింది. దీంతో ఆగ్రహించిన ప్రభుత్వ పెద్దలు 2 టౌన్ 3 టౌన్లో సాక్షిపై కేసు నమోదు చేయించారు. ఈ కథనం తర్వాత నగరవాసులంతా విలువైన ప్రభుత్వ స్థలం లీజు పేరుతో పరులపరం కాకూడదని చర్చించుకున్నారు. ఈ వ్యవహారంలో భరత్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో భరత్ అక్కడ హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తున్నామని, స్థలాలు ఖాళీ చేయాల్సిందేనని చెప్పారు. అధికారులు నోటీసుల్లో పేర్కొన్నట్లు మినీ స్టేడియం నిర్మించడం వాస్తవమా, లేక భరత్ చెప్పినట్లు హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తున్నారా? ఈ రెండింటిలో ఏది నిజమైనా ప్రభుత్వం నుంచి అనుమతి ఉందా అనే విషయంలో స్పష్టత లేదు. స్టేడియం నిర్మిస్తున్నామని లేదా హైకోర్టు బెంచ్ ఏబీసీ క్యాంపుల్లో నిర్మిస్తున్నామని ప్రభుత్వం ఎందుకు జీవో జారీ చేయలేదు? హైకోర్టు బెంచ్ ఎన్ని ఎకరాల్లో నిర్మిస్తున్నారు? తక్కిన స్థలాన్ని ఏం చేస్తారు అనే విషయాలను ప్రభుత్వం స్పష్టం చేయాల్సి ఉంది. ఈ వ్యవహారంలో 1000 కోట్ల విలువైన ప్రభుత్వ స్థలం ప్రభుత్వ అవసరాలకే వినియోగించాలని పీపీపీ విధానం ద్వారా టీడీపీ నేతలు కొట్టేయకూడదనే సాక్షి రాసింది. ప్రజల తరఫున పై విషయాలను ప్రశ్నించినందుకు వాటికి సమాధానం చెప్పలేక తప్పుడు కేసులు నమోదు చేయటంపై చర్చ జరుగుతోంది. ఇప్పటికే సాక్షి ఎడిటర్ ధనుంజయ రెడ్డిపై రాష్ట్ర వ్యాప్తంగా 10ల సంఖ్యలో అక్రమ కేసులను చంద్రబాబు సర్కార్ నమోదు చేసింది. తాజాగా ఈ కేసులోనూ ధనుంజయ రెడ్డిని నిందితుడిగా చేర్చింది.